మరొకసారి మీకు శుభములు వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. శిరస్సు వంచి ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాను. ఇదే పత్రిక 4 అధ్యాయంలోనే ఇంకా కొన్ని వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు. వాటిని కూడా నేను చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 13వ వచనం నుంచి దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపిండుట మేము చూచి సాక్ష్యమిచ్చుతున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేరేమిని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనని ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. 4 అధ్యాయం ఆఖరి వరకు మనం చదువుకున్నాం. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉండును. ప్రేమ యందు నువ్వు నిలిచి లేవంటే దేవుని యందు నువ్వు లేవు, అంతే ఖచ్చితం అన్నమాట. అది నీకు ప్రేమ లేదు ఒక సహోదరుని ఎడల ఒక సహోదరు ఎడల అంటే నువ్వు ప్రేమలో లేవు. నువ్వు బోధకుడివే. నువ్వు ఏదో నాకు మైకు దొరికింది, నాకు సేవ దొరికింది, నేను ఏది చెబితే అది సాగిద్దిలే అని మైకులు పట్టుకొని చెప్పటం కాదు. ప్రేమతో ఉండాలి. మనల్ని ఆయన ప్రేమించాడు ముందు. అసలుకి మనం ప్రేమించాలి ఆయనే మనల్ని ప్రేమించాడు. కాబట్టి ఒకళ్ళనొకళ్ళు ప్రేమింపబద్ధులమై ఉన్నాం. ఏమన్నా ఆలోచిస్తున్నాం అసలుకి? స్త్రీని గాను పురుషుని గాను ఆయన చేశానంటే వీళ్ళు సొంత బోధలు సైన్యం అన్నాడు. ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు, దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం, గొప్ప ఆర్మీ. ఆర్మీలో స్త్రీలుంటే స్త్రీలు సేవ చేయకూడదు, స్త్రీలు పాడకూడదు, స్త్రీలు ప్రకటించకూడదు, స్త్రీలు మాట్లాడకూడదు. ఈ విధంగా సాగుతూ ఉంది లోకంలో. వాళ్ళు ప్రభు దగ్గర లెక్కప్ప చెప్తారు, తప్పకుండా లెక్కప్ప చెబుతారు. స్త్రీలు మౌనం చేసిన ప్రతి వ్యక్తి దేవుని దగ్గర లెక్కప్ప చెబుతారు. స్త్రీని గాను పురుషుని గాను చేశానని ఆయన చెబుతుంటే ఏదేదో చెప్తున్నారు. ఏదైనా సరే ప్రభు వింటున్నాడు. కాబట్టి మౌనంగా మనం అందరినీ ప్రేమిద్దాం, క్షమిద్దాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీ స్తోత్రాలు. ఇది మరోసారి నిన్ను గనపరచడానికి ప్రభా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, చదవబడిన లేఖనం అంతటిని బట్టి మీకే కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావములు మీకే కలుగును గాకని, మీకే చెల్లును గాకని నన్ను నేను తగ్గించుకుంటూ మిమ్మల్ని హెచ్చించుకుంటూ యేసు ప్రభు నామములో ఘనపరిచి అడిగి వేడుకొని పరిశుద్ధాత్మ ద్వారా మీ దగ్గర మేము జవాబులు పొందుకొనుచున్నాము. మమ్మల్ని అందరినీ కన్నా మా పరలోకమందున్న మా తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.